ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ అంటే అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐసోటోప్? ఐసోటోప్ అంటే ఏంటంటే సేమ్ అటామిక్ నెంబరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్ నెంబర్స్. అటామిక్ నెంబర్ సేమ్గా ఉండాలి, మాస్ నెంబర్స్ ఎలా ఉండాలి? డిఫరెంట్. వాటి మనం ఏమంటాం? ఐసోటోప్స్ అని. అయితే హైడ్రోజన్ అనేది నేచర్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్గా మనకి అవైలబుల్. అదేంటంటే ఒకటి ప్రోటియం, డ్యూటేరియం, ట్రిటియం. ఫస్ట్ వన్ ప్రోటియం. ప్రోటియం అంటే 1H1 అంట, డ్యూటేరియం అంటే 1H2, ట్రిటియం అంటే 1H2. సో ప్రోటియం 1H1, deuterium 1H2, tritium 1H3. In all these 3 conditions, its atomic number is same, but we will observe their mass numbers. In all 3 cases, their mass numbers are different. So this is the best example of isotopes. And we will say another 2 examples like nitrogen and carbon. Nitrogen is also another type of a isotope. Means it is N714, N715. N714 అంటే it is nitrogen, atomic number 7, mass number 14. N715 అంటే it is also atomic number 7, mass number 15. But in these 2 cases, mass number is a low fraction of mass is increased. అంటే జనరల్గా మాస్ నెంబర్ అనేది అటామిక్ నెంబర్తో కంపేర్ చేసుకుంటే డబుల్ ఉండాలి. ఇక నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7, దాన్ని డబుల్ చేస్తే 7 2 40. సో దిస్ ఈస్ ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ నైట్రోజన్. దానికి ఒక పాయింట్ పెరిగింది, 1 యూనిట్ పెరిగింది, ఎంత 15 అయింది. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ చూసుకుంటే కార్బన్ చూద్దాం. కార్బన్ అటామిక్ నెంబర్ 6, మాస్ నెంబర్ వచ్చేసరికి 12. ఇదేం చేశారు? C612, C613, C614. In all 3 cases, their masses are, their atomic numbers are same, but their masses are different. C6, C6, C6. Atomic number is same. 12, 13, 14. Mass numbers అనేవి different. సో జస్ట్ ఈ మాస్ నెంబర్లో కూడా జస్ట్ స్టెప్ బై స్టెప్ కంపేర్ చేసుకుంటే 12 to 13, 13 to 14. జస్ట్ 1 in each case 1 unit of mass is increased. బట్ ఓవరాల్ మనం కంపేర్ చేసుకుంటే హైడ్రోజన్తో కానీ, నైట్రోజన్తో కానీ, కార్బన్తో కానీ మనం ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే హైడ్రోజన్లో ప్రతి ఒక్క సందర్భంలో ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్స్ its mass is always increased 2 or 3 times of original mass. So next one, isotopic effect. Isotope, what is the meaning of isotopic effect? Isotopic effect means the effect which can change the physical and chemical properties of isotopes. Isotopes యొక్క ఫిజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ అనేవి కంపల్సరీగా చేంజ్ అవుతాయి. అయ్యే దాన్ని మనం ఏమంటే ఐసోటోపిక్ ఎఫెక్ట్ అంటే. అయితే ఒకసారి మన ఫిజికల్ చేంజెస్లోకి వచ్చేసరికి మ్యాక్సిమం ఏమేమి మారుతాయంటే మెల్టింగ్ పాయింట్ ఒకటి మారుతుంది, బాయిలింగ్ పాయింట్ ఒకటి చేంజ్ అవుతుంది, బాండ్ ఎనర్జీ అంటే బంధ శక్తి అంటే ఎనర్జీ, బాండ్ అనేది ఫార్మేషన్ జరిగిన తర్వాత వాటి మధ్య ఎంత ఎనర్జీ జరిగేది బాండ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్. జస్ట్ ఒక కెమికల్ ప్రాపర్టీ వచ్చి జరిగేవి ఏంటంటే స్టేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో అంటే లాస్ట్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో దానికి స్టేట్ సాలిడ్లో ఉందా, లిక్విడ్లో ఉందా, గ్యాస్లో ఉందా చెప్పేది కండిషన్. అయితే మనం కెమికల్ రియాక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఫస్ట్ కెమికల్ రియాక్షన్ అంటే 2 or more different types of substances are react with chemically, they can form a compound. 2 లేదా అంతకంటే వేరే పదార్థాలు కంపల్సరీ మిక్సింగ్ జరగాలి. కెమికల్ రియాక్షన్ జరిగితే దే కెన్ ఫార్మ్ ఏ product. Suppose here X and Y both are reactants. Left side లో ఏమంటాం మనం reactants అంటే, రైట్ సైడ్ లో ఏమంటాం మనం products అంటాం. ఇక్కడ రాసుకోండి X, Y are reactants. ఇవి reactants. ఇవి ఏ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. Z అనేది ప్రొడక్ట్, ఇది ఏంటది ప్రొడక్ట్. ఇది ఏ సైడ్ ఇది RHS రైట్ హ్యాండ్ సైడ్ ఉంది.
So ఇక్కడ X, Y both are different types of substances. X is a metal, Y is a non-metal. ఆ రెండు మిక్స్ అయితే ఏమవుతుంది? ప్రోటాన్ అనేది వస్తుంది, లైక్ ఏ మెటలాయిడ్. ఇక్కడ హైడ్రోజన్ తీసుకుందాం, ఆక్సిజన్ తీసుకుందాం. బోత్ హైడ్రోజన్ అంటే మెటల్, ఆక్సిజన్ అంటే గ్యాస్. ఈ రెండు కనుక రియాక్షన్ చేస్తే వాటర్ ఫామ్ అవుతుంది. మెగ్నీషియం మెటల్, oxygen non-metal. Magnesium reaction of oxygen, they can form a magnesium oxide. Understand? Yes, sir.